వాళ్ళ పేరు ప్రాబ్లం వచ్చిందా ఏదో? ఏం లేదు, అది ప్రాబ్లం ఏంటంటే నేను హీరో అయిపోయాను. దాసరి గారు గురుగారు ఆయన పిలిచి నాకు చెప్పింది ఏంటంటే, రౌడీ దర్బార్ సినిమా చేస్తున్నావు కాదరా, నీకున్న ఇదే నీ వాయిస్ నీ డైలాగు నువ్వు అందరికీ చెప్తే నీ ఫేస్ మీద నీదే అది మొనాటనే అయిపోతుంది, పక్క థియేటర్లో నీ గొంతే ఆ థియేటర్లో నీ గొంతే, డబ్బింగ్లు మానే అన్నారు. ఆయన మంచిగా చెప్పారు, కానీ అప్పటి నుంచి డబ్బింగ్ ఇండస్ట్రీ మామూలుగా ఫ్లరిష్ అవ్వాల. ఈరోజు ఎలా అయిపోయింది మీకు, పాన్ ఇండియా మూవీ అంటే అన్ని లాంగ్వేజ్లు. ఈరోజు రజనీకాంత్ గారు ఆ రోజు నేను చెప్పిన రోజుల్లో నేను మ్యాక్సిమం తీసుకుని ఉంటే ఒక 25,000 తీసుకుని ఉంటాను, ఈరోజు 25 లక్షలు తీసుకుంటున్నారు. అవును, ఎగ్జాక్ట్. సో అలా చూసుకుంటే అలా చాలా మిస్ అయిపోయాను. నంది అవార్డ్స్ గుమ్మడి గారు నీలాంటి వాడికి నంది అవార్డు ఇవ్వాలయ్యా, డబ్బింగ్ ఆర్టిస్టులను గుర్తించాలని చెప్పి ఆయన ప్రపోజల్ చేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి నంది అవార్డ్స్ అనౌన్స్ చేసే టయానికి నేను డబ్బింగ్ నుంచి తప్పించుకున్నాను. నేను తప్పుకున్నా, మొత్తం నాకు రావాల్సిన మ్యాక్సిమం అవార్డులని మా తమ్ముడు పట్టుకుపోయాడు. వాడి ఇంట్లో ఇప్పుడు 7-8 నందులు ఉన్నాయి. సో అలాగే నందులు డబ్బింగ్ ఆర్టిస్ట్గా మిస్ అయిపోయాను. బట్ ఆ టైంలో సుమన్ ఏంటంటే, సుమన్ మధ్యలో పాపం ఆయన మీకు తెలుసు, ఆయన జైలుకి వెళ్ళడం, ఇరుక్కోవడం, ఆ ప్రాసెస్లో రాజశేఖర్కి చెప్పడం జరిగింది. నేను రాజశేఖర్కి సుమన్ వచ్చిన తర్వాత ఎవరో ఒకరికి చెప్తే బాగుంటుందని ఇద్దరూ నన్ను ప్రెషరైజ్ చేశారు. సుమన్ ఏమో ఆయనకి చెప్పొద్దంటాడు, ఆయనేమో ఈయనకి చెప్పొద్దంటాడు. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళిద్దరూ వాళ్ళ రైటు, వాళ్ళ కెరీర్ పరంగా ఆలోచించారు. నేను ఇద్దరిని వదులుకోవడం, మా అమ్మే మళ్ళీ మా అమ్మ పూనుకుని రాజశేఖర్తో మాట్లాడి సుమన్తో మాట్లాడి, కాదు బాబు ఇద్దరికీ చెప్తాడు, ఇద్దరికీ అలవాటైన వాయిసే కదా అని నేను ఎప్పుడు సుమన్కేమో ఒక సాఫ్ట్గా చెప్పామండి. అవును, వాయిస్ మోడ్యులేషన్ కనిపించేది. పేరు శివం, బ్రతుకు శవం, నాన్న కష్టం నాకు ఎంఏ ఇచ్చింది, నాకు కష్టపడే అవకాశం లేక ఆయనకి బీపీ ఇస్తున్నాను, ఇది నా ఆటోబయోగ్రఫీ. దోషిగా నిలబడ్డ నేను, నన్ను దోషిగా నిలబెట్టిన దొంగలు అందరూ ఇదే భగవద్గీత మీద ప్రమాణం చేస్తే ఎవరు చెప్పేది నిజమవుతుంది మిస్టర్ జస్టిస్ అని ఇలా కొంచెం సాఫ్ట్గా చెప్పామండి. సుధా, నువ్వు ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఈ సమాజాన్ని చట్టాన్ని నీ చదువు సంస్కారాలతో ఆలోచించగలవని నా ఆవేశానికి అర్థం చెప్తున్నాను. ఈ మనుషులు, సమూహం, సమాజం, సందర్భం న్యాయానికి 4 పాదాలుగా ఉంటే యువతరం ఇలా దారి తప్పాల్సిన అవసరం ఉండదని, అధర్మాన్ని ఏదో చేసే వెరితల్లో చేస్తే విర్రవేగమని సృష్టించిన భగవంతుడే చెప్పాడు. అందుకే ధర్మాన్ని కాపాడాల్సిన చట్టాన్ని అధర్మాన్ని చీల్చే అంకుశంగా చేశాను అని వీడికేమో మొత్తం బేస్లో చెప్పామండి. సో ఇద్దరికి డిఫరెన్స్ ఉండింది. ఏ లెవెల్ కంటే, ఒక సినిమాలో సుమన్కి నేను చెప్తే నేను యాక్ట్ చేశాను, నాకు నా తమ్ముడు చెప్పాడు. ఇంకంతకంటే అది ఒప్పుకోలే. ఈక్వల్ చేసాం, నేను సుమన్ చేసిన నేను చెప్పుకున్నా, సుమన్కి నేను చెప్పా, రాజశేఖర్ నేను చేసిన నేను చెప్పా, రాజశేఖర్కి చెప్పా. ఈ సినిమా వచ్చేటప్పటికి ఇద్దరం ఒకే ఫ్రేమ్లో నువ్వా నైనా అన్నట్టు ఉంటుంది, దోషి నిర్దోషి. అప్పుడు అందరూ పెద్దవాళ్ళందరూ లేదు లేదు మరి ఏం చేద్దాం, సుమన్కి ఏమో నేను కంపల్సరీగా చెప్పాలి. ఐ వాజ్ లైక్, సో ఐ సాక్రిఫైస్ నా వాయిస్. ఫస్ట్ టైము తమ్ముడు చెప్తే రవి నాకు, నేను సుమన్ గారికి చెప్పా ఆ సినిమాలో. సో ఇలాంటివి కూడా జరిగాయి లైఫ్లో. సో బట్ స్టిల్ ఐఎమ్ సో హ్యాపీ. డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఐ థింక్ మ్యాక్సిమం అచీవ్డ్. ఒక నంది అవార్డు రాలేదని ఫీలింగు. ఇప్పుడు కొత్తగా నందీలు ఇస్తున్నారు కాబట్టి మళ్ళీ రాజశేఖర్కి మొదలెట్టారు మొన్నటి నుంచి, ఏదో ఒకటి ఈసారి కొట్టాలి. సూపర్, కాంగ్రాట్స్. అయితే మిమ్మల్ని